బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసింది. మొత్తం 48 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కుటుంబం నుంచి రాష్ట్ర చీఫ్ పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో బచాబారా నియోజకవర్గం మహాకూటమిలోని మిత్రపక్షాల మధ్య స్నేహపూర్వక పోరు తప్పదని తెలుస్తోంది. ఈ సీటులో ఇప్పటికే వామపక్షాలు నామినేషన్ దాఖలు చేశాయి. హిసువా సిట్టింగ్ ఎమ్మెల్యే నీతూ కుమారికి కూడా కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. గతంలో బీజేపీలో చేరాలని అనుకుంటున్నట్లు నీతూ కుమారి చెప్పారు. అయినా ఆమెకే కాంగ్రెస్ మళ్లీ టికెట్ కేటాయించింది. 2020 బీహార్ ఎన్నికల్లో నీతూ కుమారి బీజేపీ అభ్యర్థి అనిల్ సింగ్ పై 17,000 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. బీజేపీకి ఆమె దగ్గరవుతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ పార్టీ ఆమెకే టికెట్ ఇచ్చి నమ్మకాన్ని నిరూపించుకుంది. మహాగఠబంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం 60 స్థానాల కోసం పట్టుబడుతుండగా ఆర్జేడీ మాత్రం 50 సీట్లను మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం సాధించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.